హైదరాబాద్ పాత మలక్పేట్ నుంచి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మహ్మద్ జైద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. సెప్టెంబర్ 7న కనెక్టికట్ లో ఈ దారుణం జరిగింది. సుమారు 11 గంటల సమయంలో జైద్ ఏదో సరుకులు తీసుకురావడానికి కిరాణా షాప్ కి వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో వేగంగా వచ్చిన ఒక కారు అతన్ని బలంగా ఢీకొట్టింది. వెంటనే అతన్ని బ్రిడ్జ్ పోర్ట్ లోని సెయింట్ విన్సెంట్ మెడికల్ సెంటర్ కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చివరి శ్వాస విడిచాడు. జైద్ మరణ వార్త విన్న తర్వాత తండ్రి మొహమ్మద్ ఇస్మాయిల్ తో పాటు అతని తల్లి గుండెలు పగిలేలా రోధించారు. తమ కొడుకును కడసారి చూసుకునేందుకు అమెరికా వెళ్లాలనుకున్నారు. కానీ వీసా సమస్యల వల్ల వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది. దీంతో జైద్ తండ్రి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు విజ్ఞప్తి చేశారు. వాషింగ్టన్ లోని ఇండియన్ ఎంబసీ, న్యూయార్క్ లోని కాన్సులేట్ జనరల్ ద్వారా తమ వీసా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ విషాద సంఘటనపై ఎంబీటీ లీడర్ అమ్జద్ ఉల్లా ఖాన్ ఈ కుటుంబానికి అండగా నిలిచారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపైన ఇండియన్ అధికారులు ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనెక్టికట్ లో జరిగిన ఈ ప్రమాదం గురించి చెప్పినా కూడా వాషింగ్టన్, న్యూయార్క్లలోని ఏ అధికారి కూడా హాస్పిటల్ కు వెళ్లి జైద్ ను పరామర్శించలేదని, అతని తల్లిదండ్రులతో మాట్లాడలేదని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఓ యువకుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరం. ఈ కష్ట సమయంలో బాధలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం సాయం చేస్తుందని ఆశిద్దామని ఆయన పేర్కొన్నారు.